ఈ కూర ఇప్పటిది కాదండి. మన అమ్మమ్మల, నానమ్మల కాలం నాటిది. ఈ కూరని సాంతం మర్చిపోయాం కానీ, మళ్ళోసారి గుర్తు చేసుకొని చక్కగా తినేద్దాం పదండి. సింపుల్‌గా వండుకునే ఈ కూర దాదాపు నెల రోజులు నిలవుండేదంటండి. అదెలాగో చూద్దాం పదండి. వెల్కమ్ బ్యాక్ టు అక్క, చెల్లి, ఒక కూతురు. మామిడికాయ కూర కోసం ఇలా పచ్చి బంగినపల్లి మామిడికాయని తీసుకోవాలన్నమాట. కొంతమంది ఈ బంగినపల్లి మామిడికాయ తింటే ఒళ్ళు నొప్పులు చేస్తుందని, వాతమని అంటారు కదండి. అలాంటి వాళ్ళు కలెక్టర్ అదేనండి తోతపూరికాయతో అన్న ఈ కూరను వండుకోవచ్చు. ఈ రోజు మనం చేసే కూర కొంచెం పులుసు కూరలా ఉంటుంది. ఇది నెల రోజుల వరకు నిలవ ఉండేదని మా నాన్నమ్మ చెప్పేవాళ్ళు. ఈ కూర కోసం బంగినపల్లి మామిడికాయని శుభ్రంగా కడిగి పై తొక్కంతా తీసేసి ఇలాగ బారుగా నిలువుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ సన్నగా ఉండకూడదు, మరీ లావుగా ఉండకూడదండి. వీడియోలో చూపిస్తున్నా చూసారా, అలా కట్ చేసుకోవాలన్నమాట. ఈ కూరని రసం మామిడికాయతో కానీ అంటే పుల్లటి మామిడికాయతో కూడా చేసుకోవచ్చండి. అప్పుడు ఉల్లిపాయలు ఎక్కువ వేసుకొని చేసుకోవాలన్నమాట. పులుపును బట్టి ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈరోజు మనం బంగినపల్లి మామిడికాయతో చేస్తున్నాం కాబట్టి ఉల్లిపాయలు మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదండి. దీనిలోకి నేను 2 పెద్ద సైజు ఉల్లిపాయలు వేస్తున్నాను అనమాట. అవి బారుగా ముక్కలుగా కట్ చేసుకొని దానిలోకే 3 పచ్చిమిర్చి కూడా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కూర వండటం కోసం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలండి. దానిలోకి కొన్ని మెంతులు కూర టేస్ట్ని పెంచుతుంది. దాంతోపాటు తాలింపు గింజలు, జీలకర్ర, వెల్లుల్లి రేకులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యాక బారుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇవి కొంచెం మగ్గాక రుచికి సరిపడా ఉప్పు మొత్తం కలుపుకొని ఉల్లిపాయల్ని మంచిగా మగ్గించుకోవాలండి. ఉల్లిపాయలు కొంచెం కలర్ మారిన తర్వాత రుచికి సరిపడా కారం ఇక్కడ నేను స్పూన్ వేసి కొంచెం వేస్తున్నాను. తర్వాత కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసి మూత పెట్టి సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇవి కొంచెం మగ్గాక అంటే వీడియోలో చూపిస్తున్నా చూడండి, ముక్కను కట్ చేయగానే విడిపోతుంది. అలా మగ్గిన టైంలో 1 స్పూన్ ధనియాల పొడి వేసి మళ్ళీ ఒకసారి కలిపి కొంచెం సేపు మగ్గిన తర్వాత ఇందులోకి నేను 3 స్పూన్లు బెల్లం పొడి వేస్తున్నాను అనమాట. బెల్లం పొడి వేసి కలపకుండా మూత పెట్టి ఆ బెల్లం నీటితో ఈ మామిడి ముక్కలన్నిటినీ మగ్గించుకోవాలన్నమాట. ఇక్కడ మనం రసం మామిడికాయతో కూర వండుతున్నాం అనుకోండి, బెల్లం పొడి సుమారు కప్పు వరకు పడుతుంది. అంటే ఎక్కువ బెల్లం పొడి వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మామిడికాయ పులుపుని బట్టి ఇక్కడ మనం బెల్లం పొడి వేస్తున్నాం. చూసారా, బెల్లంలో నుండి నీరు ఊరింది. ఈ నీటితో ఈ ముక్కలు మంచిగా మగ్గిపోతాయి. అలా మగ్గే వరకు మగ్గించుకుంటే కూర రెడీ అయిపోతుందండి. ఈ కూరలోకి కరెక్ట్గా ఉప్పు కారం వేసుకుంటే కూర దాదాపుగా నెల రోజులు నిల్వ ఉండేదని మా నాన్నమ్మ చెప్తుందండి. ఇప్పుడంటే చాలా రకాల కూరగాయలు వచ్చి మనం ఈ కూరను వండుకోవట్లేదు, కానీ పూర్వం అంట వేసవకాలం వస్తే ఈ కూరను ఎక్కువగా వండుకునేవాళ్ళంట. బెల్లం పొడి వేసిన తర్వాత కూరని ఆ బెల్లం ఊటలో ఉడికించాలండి. అప్పుడే కూర నిల్వ ఉంటుంది. ఈ కూర అన్నంలోకే కాదండి, చపాతీల్లో కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మా వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.